ఈ టైటిల్ యాక్చువల్గా కోఇన్సిడెంట్గా నేను అదే టైటిల్ పెట్టాలనుకున్నాము. అట్ ద సేమ్ టైం సార్ వాళ్ళ అమ్మ సార్ ఇద్దరు డిసైడ్ చేసి ఈ టైటిల్ని అనుకున్నాము. ఎనీవే మాకు ఆ టైటిల్ దొరికినందుకు ఫస్ట్ ఆ దేవుడికి కృతజ్ఞత చెప్తా ఉన్నాము. అదే మాదిరి ఇందులో కెమెరామ్యాన్, కో డైరెక్టర్ అండ్ హీరో గారి సపోర్టు, బట్ హీరోయిన్ అందరూ కోఆపరేటివ్గా బాగా షూటింగ్ జరుగుతూ ఉంది. అలాగే మన ప్రొడ్యూసర్ గారు యాక్చువల్గా మేము బడ్జెట్ ముందు అనుకున్న దానికంటే ఎక్కువ అయ్యే కొద్దీ బట్ వెనకాడకుండా మాకు ఫుల్ వెనుకొండి సపోర్టివ్గా బడ్జెట్ ఇస్తూ ఉన్నారు. వాళ్ళకి చాలా థ్యాంక్స్. అలాగే ఈ సినిమా మ్యాక్సిమం 70% కంప్లీట్ అయింది. సార్ బర్త్డే వలన ఈ టైటిల్ రిలీజ్ చేయాలనుకున్నాము. ఈరోజు టైటిల్ లోగో లాంచ్ మరియు ఫస్ట్ లుక్ లాంచ్ చేయడం జరిగింది. అలాగే సినిమా విచారానికి వస్తే 70% సినిమా కంప్లీట్ చేసేసాం. ఎలా చేసాము అంటే ఎంజాయ్ చేస్తూ షూటింగ్లో ಯಾವುದೇ రిస్క్ కానీ ಯಾವುದೇ ప్రాబ్లమ్స్ రాకుండా ఎంజాయ్ చేస్తూ ఈ 70% సినిమాని ముగించాం. అలాగే ఇంకా ఒక 30% పెండింగ్ ఉంది. దాన్ని ఇలాగనే ఎంజాయ్ చేస్తూ చేయాలని చూడబోతే ఆ డేట్కి ఫిలం రిలీజ్ చేయాలని అనుకుంటున్నాం. దీనికి సపోర్ట్గా తెలుగు కళా ప్రేక్షాభిమానులందరూ సపోర్ట్ ఉంటే చాలా చాలా బాగా మీ ఆశీర్వాదంతో సక్సెస్ కావాలి మా సినిమాకు మీ ఒక ఆశీర్వాదం ఉంటే ఎంతైనా కానీ సినిమా సక్సెస్ అవుతుందని తెలియజేస్తూ. I'm Ovia, that's my name. I'm from Kerala, but I'm doing movies in Tamil. I've done around 10 to 12 films in Tamil, and it's the first time I'm doing a Telugu movie, so I'm really excited. And thank you so much, Gopi sir, because he only introduced me. So thank you. It was fun working with all of them. The team, the crew was so comfortable, and our lover boy, Mr. Tarun darling, happy birthday. He made me feel very comfortable, and without you it's not possible. So thank you so much. New Year release చేద్దామా లేకపోతే డిసెంబర్ ఎండ్ కలాగా టైటిల్ లాంచ్ చేద్దామా అనుకున్నాం. సో బర్త్డే అయితే బాగుంటుంది. సెప్టెంబర్ 25th మూవీ లాంచ్ చేసాం. అండ్ ఇది ముందు చెప్పినట్టుగానే 70% షూట్ కంప్లీట్ అయింది. అవుట్డోర్ షూటింగ్ అంతా అయిపోయింది. ప్రస్తుతం హైదరాబాద్లో షూటింగ్ జరుగుతుంది. అండ్ ఒక 4 songs బ్యాలెన్స్ ఉన్నాయి. అండ్ ఒక 10-15 days 15-20 days టాకింగ్. సో దీంతో కంప్లీట్ అయిపోతుంది. అండ్ మీ అందరికీ తెలిసినట్టుగానే ఇది కన్నడ రీమేక్ చేస్తున్నాం. కన్నడలో సింప్లాంగి ఉంది లవ్ స్టోరీ అని. సూపర్ హిట్ అయిన ఫిలిం. ఇట్ వాజ్ మేడ్ ఇన్ అ వెరీ వెరీ లో బడ్జెట్ బట్ హ్యూజ్ hit and lots of money for the producer. So తెలుగు అంటే వాళ్ళు ఫ్రెండ్స్ అందరూ కలిసి అలాగే లో బడ్జెట్లో చేశారు. బట్ మనం తెలుగుకి వచ్చేసరికి ఆబ్వియస్లీ గాట్ బిగర్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రకాష్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఆయన సినిమా చూసి ఇందాక గోపి చెప్పినట్టు నాకైతే చాలా బాగుంటుందని థాట్ ప్రకాష్ గారికి కానివ్వండి, లేకపోతే డైరెక్టర్ గణేష్ గోపిక్ కానివ్వండి రావడం వెరీ లక్కీ. అండ్ నేను సినిమా చూడగానే నాకు చాలా చాలా నచ్చింది. ఏదో గ్రేట్ లవ్ స్టోరీ, ఎక్స్ట్రాడినరీ లవ్ స్టోరీ అని నేను చెప్పను, కానీ అందరూ ఇదే మాట్లాడతారు. చాలా డిఫరెంట్ లవ్ స్టోరీ. ఇది నిజంగానే డిఫరెంట్ లవ్ స్టోరీ. సో మీకు ఫస్ట్ లుక్ చూసారు ఇప్పుడు. సో దర్ ఆర్ 3 looks ఇన్ ద ఫిలిం. ఇదొక లుక్, ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న లుక్, ఇంకో లుక్ ఉంటుంది. అండ్ మెయిన్ బ్యాక్ బోన్ ఆఫ్ ది స్క్రిప్ట్ ఇస్ స్క్రీన్ ప్లే అండి దీనికి. అండ్ వెరీ హ్యాపీ విత్ ది అవుట్కమ్. నిజంగా చాలా బాగా వస్తుంది. అండ్ అలాగే మ్యూజిక్ శ్రీనాథ్ విజయ్ చేస్తున్నాడు. సాంగ్స్ కూడా చాలా బాగా వచ్చినాయి. తన కన్నడలో ఒక సినిమా చేసినట్టున్నాడు. సో గుంపికెళ్ళ సో కన్నడలో సినిమా చేశాడు. తెలుగు ఫస్ట్ టైం.
అండ్ అలాగే ఓవే కూడా మా తమిళ్లో ఒక 10-12 ఫిల్మ్స్ చేసింది. సో దిస్ విల్ బి ఫస్ట్ ఫిల్మ్ అండ్ షీస్ డన్ అ గుడ్ జాబ్. బేసిక్లీ సినిమా అంతా నేను తనే ఉంటాం, వేరే క్యారెక్టర్సే ఉండవు. సో షీస్ డన్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్ అండ్ వెరీ నైస్ గర్ల్. థ్యాంక్ యూ. అండ్ అలాగే డైరెక్షన్ డిపార్ట్మెంట్ మురళి, శ్రీకాంత్ అండ్ అందరూ, మహేష్, ఆల్ ఆఫ్ దెమ్, వాళ్ళందరికీ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఆయన ఎవ్రీ డే ప్రతి షాప్ దగ్గర ఉంది, ఏదో మనసుమ కాదు అలా ఏదో పని చేసినట్టు కాకుండా అండ్ ఫుల్ సపోర్ట్తో చేస్తున్నారు. ఎస్పెషల్లీ అమ్మాయి డైలాగ్ ఎంత బాగా చెప్పినా దానికి మెయిన్ క్రెడిట్ అంతా రెడ్డి గారికి దక్కుతుంది. సో అండ్ అందరి గురించి చెప్పాను. మెయిన్ బ్యాక్ బోన్ ఆఫ్ ది ఫిలిం నాకు ఇంతవరకు చేసిన వర్క్లో కానివ్వండి, నేను చూసిన రష్లో కానివ్వండి, ఆన్ లొకేషన్ కానివ్వండి, బిగ్ థ్యాంక్స్ చెప్పాల్సింది క్రిస్టోఫర్ జోసెఫ్కి, మా కెమెరామ్యాన్కి. ఈస్ డన్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్. ఏదో మా సినిమా గురించి నేను చెప్పుకోవడం కాదు, తన వర్క్ నేను ఇప్పుడు ఈ సినిమా నేను లేకపోయినా చూస్తుంటే ఇదే మాట చెప్పుకుంటాను నేను. అండ్ రియలీ ఫ్యాంటాస్టిక్ వర్క్. మీకు ఫ్యూచర్లో టీజర్ కానివ్వండి, ట్రైలర్స్ కానివ్వండి, మూవీ కానీ చూస్తే ఈ మాట డెఫినెట్లీ కరెక్టే అని మీరు అంటారు. అండ్ మూవీ చాలా బాగా వస్తుంది. అండ్ బర్త్డే రోజున ఇలా చేసినందుకు ప్రకాష్ గారికి మరో థ్యాంక్స్. వెరీ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ఎలా చేశారు. అది కొంచెం ఎక్కువ డల్వింగ్ డైలాగ్స్ కొంచెం అలా ఉంటుంది దాంట్లో, ఒరిజినల్ దాంట్లో. బట్ మన తెలుగుకి వచ్చేసరికి ఫుల్గా ఫ్యామిలీ ఆడియన్స్, లేడీస్ అందరూ చూసే విధంగా వాళ్ళు మార్చి డైలాగ్స్ కూడా వాళ్ళే ఎవ్రీ సీన్ రాసుకుని మంచి క్లారిటీతో ఉన్నారు. అండ్ వెరీ హ్యాపీ టీమ్ అంతా, we're all very comfortable.